అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆర్టీ అధికారులు రోడ్డెక్కారు. విద్యా సంస్థల బస్సులు, ఇతర వాహనాలు, ఆటోలపై కన్నేశారు. విశాఖ జిల్లాలో 126 బృందాలు ఇదే పనిలో ఉన్నాయి. విశాఖ నగరంలోని కీలక జంక్షన్లలో కాపు కాసి వాహనాలను ఆపి వెహికల్స్ కండిషన్స్ పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి నరసింహ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 నెలల సుదీర్ఘ కాలం తర్వాత అయితే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. చూసుకుంటే ఏదైతే పాఠశాలలకు విద్యార్థులు తీసుకెళ్లే క్రమంలో అయితే ఫిట్నెస్ తదితర ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఏంటంటే బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల నుంచి కూడా బస్సులు కూడా తనిఖీలు చేసే ప్రయత్నంలో అయితే రవాణా శాఖ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. చూసుకుంటే విశాఖలో కూడా రవాణా శాఖ అధికారులు అయితే పాఠశాలలకు వెళ్లే బస్సులను కూడా తనిఖీ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 126 కేంద్రాలలో కూడా ఈ యొక్క తనిఖీలు చేస్తున్నారు. 28 జిల్లాల నుండి 126 కేంద్రాల్లో కూడా ఈ యొక్క తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని కూడా విశాఖ ఎన్ఈడి, కొత్త రోడ్డు, అదేవిధంగా ఆర్ఎన్బి, కోడలి, గాజువాక తదితర ప్రాంతాల్లో కూడా రవాణా శాఖ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా పాఠశాలకు వెళ్ళినా వచ్చే బస్సులను కూడా తనిఖీ చేస్తున్నారు. చూసుకుంటే ఈ రోజు మనం విశాఖ ఎన్ఈడి, కొత్త రోడ్, ఆర్ఎన్బి జంక్షన్ నుంచి ఉన్నాము. ఆర్ఎన్బి అధికారులు అయితే ఇక్కడ భారీగా అయితే ఏదైతే తనిఖీలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బస్సులను ఆపి ఫిట్నెస్ తదితర సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సుమారుగా 28 జిల్లాల నుంచి కూడా 126 కేంద్రాలలో కూడా ఈ యొక్క తనిఖీలు కూడా చేపడుతున్నారు. అనుమతుల్లో ఉన్నాయా లేవని ఉన్న వాటిపై కూడా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బడులు తెరుచుకోవడంతో కూడా అధికారులు అయితే విద్యా సంస్థలను, బస్సులను కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇతర అనుమతులు కూడా ఉన్నాయా లేదనే అంశాలపై కూడా రవాణా శాఖ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. ఇందుకు మొత్తంగా 28 జిల్లాల్లో కలిపి 126 బృందాలను కూడా రవాణా శాఖ అధికారులు కూడా ఏర్పరిచారు. చూసుకుంటే వీరంతా కూడా విద్యా సంస్థలకు వెళ్ళి కూడా బస్సులు కూడా ఇప్పటికే తనిఖీ చేశారు. చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులు కూడా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఇద్దరు విషయాలు కలిసి మొత్తం మీద 4827 ఉండగా చూసుకుంటే విశాఖలో కూడా పలు రవాణా శాఖ అధికారులు అయితే ఇది ఇప్పటికే కూడా ఏదైతే రవాణా శాఖ అధికారులు బస్సులను కూడా ఆపి ఏదైతే బస్సుకు సంబంధించి ఫిట్నెస్లు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా తనిఖీలు అయితే చేపడుతున్నారు. అది చూసుకుంటే ఏదైతే ఈ యొక్క మొత్తం మీద చూసుకుంటే 22,853 బస్సులు చూసుకున్నాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలోని 1702 బస్సులు ఉండగా తర్వాత గుంటూరు జిల్లాలో కూడా 1657, కాకినాడ జిల్లాలో చూసుకుంటే 1642 కూడా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 1562, విశాఖ జిల్లాలో కూడా చూసుకుంటే 1433, చూసుకుంటే నెల్లూరు జిల్లాలో 1183, తిరుపతి జిల్లాలో కూడా 1156 బస్సులు ఉన్నాయని కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఆయా ప్రాంతాలు ఏదైతే ముఖ్యమైన కూడళ్లలో కూడా బస్సులను తనిఖీ చేసే విధంగా కూడా రవాణా శాఖ అధికారులు అయితే క్షుణ్ణంగా ఏదైతే బస్సుల్లోకి వెళ్ళి క్షుణ్ణంగా ఫిట్నెస్ సంబంధిత పత్రాలు ఉన్నాయి లేదా అనే కోణంలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే రవాణా శాఖ అధికారులు కూడా మనతో పాటుగా కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అయితే ముఖ్యంగా అయితే ఈ మార్నింగ్ నుంచి ఎన్ని ప్రాంతాల్లో ఏదైతే తనిఖీలు చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సీసీ బస్సుల్లో చెక్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఎడ్యుకేషన్ బస్సులు కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఏవైనా వైలేషన్స్ ఉండేటప్పుడు వాటి మీద కేసులు రాయడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి మర్చెండైజ్ గుడ్స్ కానీ లేదా ఏదైనా ట్యాక్స్ వైలేషన్ ఉంటే వాటి మీద కానీ కేసులు రాయడం జరుగుతుంది. ఇది గత 1 వీక్ నుంచి కూడా జరుగుతుందండి వైజాగ్లో. అంటే డిటిసి గారి ఆదేశాల ప్రకారం ఇదంతా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు అయితే ఇప్పటివరకు తనిఖీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అటు విశాఖలో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఏమైనా ఫిట్నెస్ లేనివి, అనుమతి లేనివి వాహనాలు ఏమి గుర్తించారు? ఫిట్నెస్ లేనివి దొరకలేదండి. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులు అయితే ఉన్నాయో వాటికి ఈ గూడ్స్ అంటే మర్చెండైజ్ గూడ్స్ చేసేవి కానీ, అలాగే పాసింజర్ లిస్ట్ మెయింటైన్ చేయలేనివి, అలాగే కొంచెం డాజిలింగ్ లైట్స్ ఉపయోగించి వెళ్తున్న ఫిక్స్ చేసినటువంటి వెహికల్స్ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొన్ని ప్రాంతాలలో అయితే తనిఖీలు అయితే విస్తృతంగా చేస్తున్నామని, అదే విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ తరహా తనిఖీలు అయితే చేపడుతున్నామని కూడా ఒకవైపు అయితే ఏదైతే రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ తరహా తనిఖీలు మరి కూడా రానున్న 10 రోజులు కూడా కొనసాగుతాయని కూడా ఒకవైపు అయితే రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏమైందని కూడా విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ తరహా ముందస్తు జాగ్రత్తల పరంగా అటు రవాణా శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ అధికారులు కూడా ఘటనా స్థలం ఏదైతే రోడ్డు పైకి వచ్చి బస్సులకు ఏదైతే పాఠశాలలకు, కళాశాలకు వెళ్లే బస్సులను కూడా
క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ ముఖ్యమైన పత్రాలు ఉన్నాయా లేదా, బస్సులకు ఏదైతే అగ్ని ప్రమాదాలు జరిగే ముందు ఏ విధంగా చేయాలనేది కూడా విద్యార్థులకు అటు డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించే దిశగా కూడా ఏదైతే రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క ఏదైతే తనిఖీలు కూడా విస్తృతంగా మరికొన్ని రోజులు జరుగుతాయని ఏదైతే రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ NED కూడలి నుంచి.